కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తామన్నారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హమాలీ సంఘం సమావేశం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా కార్మికుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పడతారని హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద 33 జిల్లాల్లో కార్మిక భవన దేవుని దయ వల్ల దేవుని అనుగ్రహంతో కేసీఆర్ గారి నమ్మకంతో మీ అందరి కష్టంతో నేను 3 సార్లు గెలిచాను. 3 సార్లు గెలిస్తే నేనేదో విదేశాలకు పోలేదు, విహార యాత్రలకు పోలేదు, వ్యాపారాలు కూడా లేదు. మీ మధ్యలో ఉన్న సంఘాలతో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి అడ్డంగా రావచ్చు, సంఘ సభ్యులకు జ్వరం వచ్చి రావచ్చు, ఇలా పెళ్ళని రావచ్చు, స్కూల్ ఫీజు కన్సెషన్ అని రావచ్చు, యాక్సిడెంట్ అని రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. ఇప్పుడేమో సంఘం తరఫున 2 ఏళ్లకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది, కానీ 2 ఏళ్ల వరకు కూడా మీకు అనేక మందికి అనేక సమస్యలు వస్తాయి. కానీ మీకు ఒక అండగా, మీకు ఒక కౌచం లాగా నేను గతంలో కూడా ఉన్నాను.